సిపి నారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బహిష్కరించాడు, బయటకు వచ్చేసాడు. ఏ రేవంత్ రెడ్డికి మెడపెట్టి గెలిచాడో అతను ప్రతిపక్ష నాయకులు రాజపరిస్థితి ఏర్పడింది. ఎవరైతే మెడపెట్టి నెట్టించుకున్నాడో అతను ముఖ్యమంత్రి కూర్చున్నాడు. అదే ప్రాబ్లం. అత్త కొట్టిందని కాదు తోడుకోలు నవ్విందానికి అని చెప్పేసి అనే పద్ధతుల్లో ఆ రోజు మెడపెట్టి గేటు పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ముఖం పెట్టుకుని అతను చూడాలని ఆయన బాధ లోపల ఉండొచ్చు. అందుకే అధికారం ఉన్నప్పుడు అహంభావం పనికిరాదు. అహంభావం తిరిగి మేము కాటేస్తుంది. ఆనాడు అహంభావం ఈనాడు కేసీఆర్ని కాటేస్తా ఉంది. అది ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో బీజేపీ ఏమంటుంది? సిబిఐ పంపించండి ఎంక్వైరీ కింద అడుగుతా ఉంది. అంటే సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీజేపీ టీఆర్ఎస్ అన్యోన్యంగా ఉన్నారు అపవిత్ర కలయికతోటి. అక్కడ విభజనలు చేస్తున్నారు వీళ్ళ. కాబట్టి ఇప్పుడు ఈ సిబిఐకి అప్పగిస్తే సిబిఐ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. తెలంగాణ బీజేపీ చాలా తెలివిగా ఉన్నట్టు చూడకపోతే ఎటబయట బాగా పంచులో పడేయండి, కేసీఆర్ని మా జుట్లో పెట్టుకుంటామండి అని చెప్పేసి అని కల్లాగా మేము చూస్తున్నాం కదా. ప్రతిపక్ష నాయకులతో అందరూ పోయారు కదా, కేసీఆర్ తప్ప టీఆర్ఎస్ తప్ప అందరూ పోయారు. అందరూ చూశారు కదా, మొత్తం పొగుళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇంక దానికేంటి సమస్య? దాన్ని మా సిబిఐకి అప్పగిచ్చి దాన్ని మర్చిపోయి మానవిగా చేసి దాన్ని మొత్తం కాపాడాలని ప్రయత్నం చేయాల్సిన ఇంకొక బుద్ధి లేదు తెలంగాణ బీజేపీకి. మళ్ళా కేసీఆర్ని కాపాడినటువంటి కుతంత్రం తప్ప ఇంకోటి నాకు అక్కడ కనపడలేదు. దానిపైన యాక్షన్ తీసుకుని అడుగుతున్నారు. విచిత్రం ఏంటంటే టీఆర్ఎస్ నాయకులు ఏం కొంపలు మునిగిపోయాయా, అన్నీ మేము కట్టాం కదా, ఇది ఒక్కటే కదా, ఒక పిల్ల కదా పోయింది అంటే ఎంత ప్రమాదం ఇది. ఏమి లేదా అన్ని వండుతున్నామయ్యా, ఈ విషయం ఒక్కటే కదా, ఆ విషయం గలికి తినేయండి అన్నట్టుంది. 10 రకాల మాత్రం మంచివి ఇచ్చాము, ఒక విషయం ముక్కుస్తున్నాము, ఇది తినేసేయండి అని చెప్పి టీఆర్ఎస్ అంటున్నారు. ఒక పిల్లలు పోయిన వాళ్ళు కొంపనే మునిగిపోమంటున్నారు. చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఆ మాట చెప్పరు. బాధ్యత ఉన్నవాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు. మూర్ఖులు మాత్రమే ఆ విధంగా చెప్పగలరు. ఒక పిల్లలు పోతే కొంపనే మునిగిపోని చెప్పేది మూర్ఖులు, మూర్ఖాధ్యక్ష చక్రవర్తులు తప్ప ఇంకోరు అట్లా మాట్లాడరు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు 60 రోజులు అయిందా, 60 డేసా, 2 నెలలు ఏమంత కంపెనీ విడిపోయాయని హడాలు చేసి